ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ మాటలు భక్తుడైనటువంటి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘాన్ని ఉద్దేశించి రాస్తున్నటువంటి మాటలు. పై వచనాలన్నీ మనం 3వ అధ్యాయం అంతా మనం చదువుకుంటే మరి చక్కని శ్రేష్టమైన తీర్మానాన్ని పౌలు అక్కడ తెలియచేస్తూ ఉంటాడు. దేవుడు పిలిచిన ఉన్నతమైన పిలుపునకు తగిన బహుమానం పొందవాలని నేను గురి వద్దకే పరిగెత్తున్నానని చెప్పి 3:14 అంటాడు. 3:13 వెనుకొన్నవన్నీ మరిచి ముందున్న వాటి కొరకు వేగిరి పడుతున్నాను అంటాడు. 3వ అధ్యాయం 7వ వచనంలో క్రీస్తు యేసు నిమిత్తం నాకు ఏవైతే లాభకరమైనయో వాటన్నిటిని నష్టముగా ఎంచుకుంటున్నానని చెప్పాడు. ఇవన్నీ ఎలాగ చేయగలుగుతున్నాడబ్బా, ఎట్లాగూ ప్రభు కొరకు ఎంత నిష్టగా జీవించగలుగుతున్నాడని ఆలోచిస్తే దానికి మరి చక్కని సమాధానం 4వ అధ్యాయం 13వ వచనంలో పౌలు చెప్తున్నాడు. నేను ఎలాగూ చేయగలుగుతున్నానంటే వీటన్నిటినీ నన్ను బలపరిచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన యుద్ధ నుంచి నేను బలం పొందుకొని దాన్ని బట్టి నేను సమస్తమును చేయగలుగుతున్నాను. అవును ప్రియులారా, ప్రభు హస్తం మనకు తోడుగా ఉంటే, ఆయన మనం బలపరుస్తూ ఉంటే, మనకు ధైర్యం చెప్తూ ఉంటే మన జీవితంలో ఏదైనా చేయగలుగుతాం. అసాధ్యమైన కార్యాలను సాధ్యం చేసే దేవుడు మన దేవుడు. నా వల్ల కాదనుకున్న వాటిని కూడా అద్భుత రీతిగా మనతో చేయించగలిగిన శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. మోషేలో ఏం లేదు, కానీ ప్రభు యొక్క మాటను బట్టి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసే శక్తిని దేవుడు మోషే ద్వారా అద్భుత కార్యాన్ని జరిగించాడు. మరుగైన మన్నాతో తన ప్రజలను మరి ఇశ్రాయేల్ జనాంగాన్ని అరణ్య మార్గంలో పోషించాడు. ఏ కొదువు లేకుండా వారిని పోషించి సంరక్షించి 40 సంవత్సరాల అరణ్యయాత్రలో ప్రయాణం చేసినప్పటికీ వారి వస్త్రాలు పాతగిలిపోలేదంట, వారు తీసుకున్నటువంటి చెప్పులు అరిగిపోలేదంట, వారి పాదములు కూడా వాయలేదంట. అలాంటి కార్యాలన్నీ చేసింది మన దేవుడు. ఎందుకంటే దినదినము ప్రభు వారిని బలపరిచిన దాన్ని బట్టి వారు 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం వారు చేయగలిగారు. ఉదయకాలం దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది. మనం బలపరిచే దేవుని వైపు మనం చూడగలిగితే ఆయన మన బలమై ఉన్న దేవుడు. యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలమందుదురని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. బలమును ఘనతయు ఆయన యందే ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన బలవంతుడైన దేవుడు. కాబట్టి అలాంటి దేవుడిని మనం ఆశ్రయించి మన ప్రతి పరిస్థితికి ఆయన వైపు చూస్తూ ఆయన సహాయం వేడుకుంటే అపోస్తలుడైన పౌలును బలపరిచిన దేవుడు నిన్ను బలపరుస్తాడు, నన్ను బలపరుస్తాడు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా చేయి విడవకుండా వెన్ను తట్టి ధైర్యం చెప్పి ఇదిగో నేనున్నానని చెప్పి మన చేయి పట్టుకొని నడిపిస్తాడు. ఎఫ్రాయిముకు నడక నేర్పిన దేవుడు నీకు నాకు కూడా నడిపిస్తే నడక నేర్పి ముందుకు నడిపించే దేవుడై ఉన్నాడు. ఉదయం వాళ్ళని వాక్యం ఉంటున్నట్టు ప్రియులారా, మీరు ఎవరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, కృంగిన స్థితిలో ఉన్నారు, బలహీన స్థితిలో ఉన్నారేమో, శారీరకంగా బలహీనంగా ఉన్నా, మానసికంగా బలహీనంగా ఉన్నా, ఆత్మీయంగా ఒకవేళ బలహీనపడినప్పుడు కూడా ఈ ఉదయకాలం ప్రభు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. బలపరిచే దేవుని యొద్దకు నువ్వు రాగలిగితే, మళ్ళీ తిరిగి ఆయన వైపు పశ్చాత్తాపడి ఆయన వైపు తిరిగితే, ఆయన సముఖానికి వెళ్ళి ప్రభువా నన్ను బలపరచమని అడిగితే దేవుడు నిన్ను బలపరిచి నీ ద్వారా అద్భుత కార్యాలు జరిగించబోతున్నాడు. సంసోను దేవుని యొక్క శక్తిని కోల్పోయిన తర్వాత మరి ఆ గుడిలోకి వెళ్ళి ఆ 2 స్తంభాలను పట్టుకొని పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగి దేవుని కృపను పొందుకొని బలముగా వంగినప్పుడు ఆ గుడి మరి కూలిపోయి తనతో పాటు అక్కడ ఉన్నటువంటి జనాంగం అందరూ కూడా చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. సంసోనికి కృప ఇచ్చిన దేవుడు. మనం కూడా పశ్చాత్తాపడి ఒక్కసారి నన్ను క్షమించి నన్ను బలపరిచి నీ కృపలో బలపరిచి మా ఇంకొరకు వాడుకయ్యని అడిగితే నిన్ను కూడా బలపరిచే దేవుడు, నన్ను కూడా బలపరిచే దేవుడు. కాబట్టి అటు బలమైన దేవుని వైపు చూస్తూ ముందుకు సాగిపోదాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధాన్ని కొందనాలు. అపోస్తలుడైన పౌలును బలపరిచిన దేవా, నన్ను బలపరచండి. వాక్యం వింటున్న బిడ్డలందరినీ బలపరచండి. ప్రతి వారి అవసరం అక్కడ మీ నామలో తీర్చండి నాయన. కృంగిన వారిని లేవనెత్తండి, గుడి చెదిరిన వారిని బాగు చేయండి. నిరాశ ఉన్న వారికి ఆయన ధైర్యం పుట్టించడాన్ని కొందనాలి. ఏదైనా మీ వెళ్ళే మార్గాల్లో పనిపాట్లు మీరు తోడుగా నడిపించండి. ఏదైనా బర్త్డే మ్యారేజ్ చేసుకున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రయాణాలు చేస్తున్న బిడ్డలకు క్షేమం కలుగు చేయండి. చదువుకునే బిడ్డలకి జ్ఞానం దయచేయండి. వివాహాలు వారికి వివాహాలు సిద్ధపరచండి. ఉద్యోగాలు వరకు ఉద్యోగాలు దయచేయమని
ఈ దినదీవులతో ప్రతి వారిని నింపు నడిపించమని యేసునామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడేయుడు నడిపించును గాక. ఆమెన్.